ఇవాళ రేవంత్ రెడ్డి అందాల పోటీ ఇవాళ మళ్ళీ మాట్లాడి ఒలింపిక్స్ పెడతాను. నువ్వు అందాల పోటీలు పెట్టడమే నీకు శాతగాలే. పరువు తీసినావు ఈ రాష్ట్రాన్ని పరువు తీసినావు. ఇలా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, నీకు సన్నిహితంగా ఉండే ఒక కార్పొరేషన్ చైర్మన్, నీకు దగ్గరగా ఉండే ఒక ఐఏఎస్ అధికారే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తూ ఉన్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టు. నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తక్షణమే వాళ్ళ మీద కేసులు నమోదు చేయి. ఈ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టు. బీఆర్ఎస్ స్వంతగానే ఉంటది, ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎవరితో పొత్తు పెట్టుకోము. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. ఏదో 4 ఎక్కువ వస్తాయి అనుకొని ఓటేసిన బిడ్డ. కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు, ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్లో రాసి పెట్టండి, వాళ్లకు తగిన గుణపాఠం చెప్తాం. అనవసరంగా అన్యాయంగా మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన, అక్రమ కేసులు పెట్టినా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అతిగా ఉన్నాయి లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు. అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా. బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇక మా హరీష్ రావు గారు అయితే మైక్ పట్టుకుంటే నన్ను తిడుతుండే. మాకు హోమ్ మినిస్టర్ ఇచ్చున్నారు, నెత్తి మీద టోపీ లేదు, చేతిలో లాఠీ లేదు అని తిడుతుండేమో అంటే మళ్ళీ లోపలికి వచ్చి చక్క ఎట్లన్నా కానీ ఇట్లా ఉద్యమం నడిపిస్తున్నాం చూడు, జర చూసుకో అని చెప్తుండే నాకు. సో నిజంగా సంతోషం అనిపించేది. ఆ తిట్టులో కూడా నాకు ప్రేమ కనిపించేది. ఎందుకంటే నా తమ్ముళ్ళు నన్ను తిడుతున్నారు, నా వాళ్ళు నన్ను తిడుతున్నారు. ఖచ్చితంగా ఉద్యమంలో విజయం సాధించాలని ఆరాటం ఉండేది. ఒకరోజు రాత్రి 10 గంటలకు వచ్చారు, దండుని వేసుకొని వచ్చాడు ఇంటికి. సరే వచ్చాడు కదా, లోపలికి వచ్చి కొంచెం కాఫీ తాగి లంచ్ టైం డిన్నర్ టైంకి వచ్చిన భోజనం చేస్తాము అంటేను, లేదక్క నా భోజనం తెచ్చుకున్న గేట్ కాడ కూర్చొని తింటా, ఈరోజు నా నిరసన అన్నాడు. రాత్రి 10 గంటలకు మా ఇంటి ముందు గేట్ ముందు కూర్చొని తింటానంటాడు. తింటాను ఇక్కడే కానీ కొంచెం తొక్కుంటే పంపియక్క, కారం ఉంటే పంపి తింటాను అన్నాడు. సో అట్లా ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా ఆ అనుబంధాలు ఒక్కొక్క సంఘటన గుర్తు చేసుకుంటే ప్రతి సంఘటనను కూడా ఉద్యమానికి అనుకూలంగా మర్చుకున్నారు కేసీఆర్. ఏం లేదు, 3 ఏళ్ళు లోపుకే పట్టుండ్రి. 3 ఏళ్ళు అయితే మన రాజ్యమే వస్తుంది, మన కేసీఆరే వస్తాడు, మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు, వాళ్ళ గోయి ఎవడో తవ్వేది అవసరమే లేదు. కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది.